జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల మాసంలో అయితే కనుక హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంవత్సరానికి. అలానే మకర సంక్రాంతి, మకర కనుమ, మకర భోగి శుభాకాంక్షలు. ప్రేక్షకులకు అందరికి కూడా శుభాకాంక్షలు అనమాట. అలానే మనకి అదృష్టం ఏంటంటే, మనకి చూసినట్టయితే కనుక కోరల పౌర్ణమిని జనవరి 11వ తారీఖు మొదలవుతుంది. ఆ రోజున కుంభమేళ, మహాకుంభమేళ అనేది మొదలవుతుంది. అందరి రాసులకి అదృష్టం, ద్వాదశ రాసులు అందరికి కూడా మంచి అదృష్టం అని చెప్పొచ్చు. ఈ మహాకుంభమేళ స్నానం ఆచరించినట్టయితే మరీ మంచి జరుగుతుంది. అందులో ద్వాదశ రాసుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరీ అదృష్టం అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి బాధలు, ఎప్పటి నుంచో గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, ఎప్పటి నుంచో పూర్వీకుల శాపాలతో బాధపడుతున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు పెళ్ళిళ్ళు లేక, జాబు సరిగా లేక, ఉన్న జాబ్ తీసేసి, ఇల్లు లేక, వాక్యలు లేక, పిల్లలు లేక, ఇలా పెళ్ళిళ్ళు కాక ఎన్నో రకాలైనటువంటి బాధలు, రుమ్మతులతో బాధపడుతున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు. మీ దగ్గర డబ్బు ఉందా లేదా అనేది కాకుండా, అప్పు తీసుకొచ్చి కాకుండా, మీరు దగ్గర సమీప దూరంలో ఉన్నటువంటి నది కావచ్చు, తీరం కావచ్చు, ఏదైతే ఉందో కాలువలు కావచ్చు, పారేటువంటి నీటి పరిధులు ఏదైతే ఉందో వాటిలో కనుక మీరు ఈ మహాకుంభమేళ సందర్భంగా గంగా, యమున, సరస్వతి దగ్గరికి వెళ్ళాలి. ఆ కాశీకి వెళ్ళి స్నానం చేయాలా అనేది కాకుండా, మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదిలో కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే ఈ మకర కనుమ, మకర సంక్రాంతి, మకర భోగి రోజున మీరు చేసేటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఒక ఇంటి దగ్గరికి వచ్చేటువంటి హరిదాసు లేదా గంగిరెద్దు ఇలాంటి వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా మీరు బియ్యము, పప్పు, అలానే మీకు గుమ్మడికాయ ఏదైతే ఉందో ఇవి దానం ఇచ్చినట్లయితే మీకు మంచి అదృష్టం అనేది ఉంటుంది. కాబట్టి అలానే మనకి చెడు కాలం ఉంది. ఇది జనవరి 15 వరకు చెడు కాలం అంటారు. ఈ పుణ్యకాలానికి కనుక ఈ చెడు కాలం పుణ్యకాలం చేసేందుకు మీ పూర్వీకులకి ఏదన్నా చేసినట్లయితే కార్యక్రమం, మీ పూర్వీకులు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ పెద్దలకి కనుక మీరు ఆ ఒక కార్యక్రమం, ఆ చెడుకు సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తే వాళ్ళకి అదృష్టం వచ్చేసి వాళ్ళు స్వర్గలోక దర్శనం చేసుకున్న వెంటనే మీకు వాళ్ళ నుంచి వచ్చేటువంటి అదృష్టము, దీవెనలు, అలానే ఆ దేవులు కూడా, ముక్కోటి దేవతలు కూడా మేమే దీవించేసి మీకున్నటువంటి రుమ్మతులు ఇప్పటివరకు పడ్డటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీతో కూడా తొలగిపోయేసి రానున్నటువంటి 12 సంవత్సరాల పాటు మీకు ఎలాంటి రుమ్మతులు లేకుండా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ సంవత్సరం మర్చిపోయినా సరే, ఇప్పుడు మనకి మహాకుంభమేళ మొదలైంది కాబట్టి ఈ మహాకుంభమేళ సందర్భంగా ఈ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రి వరకు మహాకుంభమేళ ఉంటుంది. కాబట్టి అంతంలో కావచ్చు, అనంతంలో కావచ్చు, లేక మొదట్లో కావచ్చు, మీరంతా స్నానం ఆచరించేసి ఆ పెద్దలకు చేయాల్సినటువంటి కర్మలు, క్రియలు ఏవైతే ఉన్నాయో అవి చేసినట్లయితే కనుక మీ ప్రాంతీయ ఆచార ప్రకారంగా, మీ ఇంటి ఆచార ప్రకారంగా కనుక అవి చేసి మీరు ఆ పెద్దల్ని కనుక గౌరవించి చేసి బట్టలు, అలానే మనకి పిండి వంటలు, చక్కెర పొంగలి ఇలాంటి చేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసుకొని కనుక ఆ పెద్దలకు దీవెనలు తీసుకుంటే కనుక మీకు ఎలనాటి ఉన్నటువంటి శని కావచ్చు, ఎందుకంటే మీకు 8వ స్థానంలో శని ఉంది. రేపు మార్చి 29 సాయంత్రం 4:21 తర్వాత మీన రాశిలోకి శని వస్తుంది. అప్పుడు మీకు కొంత రుమ్మతులు, మీకున్నటువంటి ఇబ్బందులు కొంచెం తొలగిపోయేదానికి ఉంది. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు బాగుండేందుకు, అలానే మీకు సంవత్సరం మొత్తం కూడా 2025 సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క మిథున రాశి, కర్కాటక రాశి వాళ్ళు అందరూ బాగుండేందుకు కూడా ఈ యొక్క రాశి పరంగా కావచ్చు, నక్షత్ర పరంగా కావచ్చు, ఆ ఒక స్థలపరంగా మీకున్నటువంటి దశ, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక మీకు గౌరవప్రదంగా వచ్చేసి కాశీ ధర్మ యోగం అనే ఒకటి ఉంది. ఈ కాశీ ధర్మ యోగం కూడా మీకు రాణిస్తుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసి ఈ కాశీ ధర్మ యోగ అంటే ఎట్లా ఉంటుందంటే, ఈ యోగం అనేది అద్భుతమైనటువంటి యోగం. ఇది కర్కాటక రాశిలోకి 13వ తారీఖు జనవరి మాసంలో రావడం అనేది మంచిది. ఎందుకంటే ఇది దాదాపు 90 రోజుల పాటు ఉంటుంది మీతోను. ఇది ఎలాంటి పనులు చేస్తుందంటే, మీకున్నటువంటి దశ, అంతర్దశలు కూడా మనం చూడాల్సి వస్తుంది. మీకు కనుక శని భగవానుడి దశ, అలానే సూర్య భగవానుడి దశ, అలానే చంద్రుడు కుజుడు దశలు నడుస్తూ, బుధు భగవానుడి అంతర్దశ, అలానే మనకి కేతువుతో అంతర్దశ, అలానే శని చంద్రుడు కనుక అంతర్దశలు నడుస్తుంటే కూడా మీకు ఈ అదృష్టం కలిసి వస్తుంది. అలానే శుక్ర భగవానుడి అంతర్దశ నడుస్తూ కూడా ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా జనవరి 13 తర్వాత 90 రోజులు కనుక మీరు ఆలోచించుకుంటే కనుక ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి ఈ యొక్క దశని మీరు వదులుకునే దానికి ఆస్కారం ఉండొద్దు. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క కాశీ ధర్మ యోగ, ఆ యోగం అనేది ఏదైతే ఉందో ఈ యోగం మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఎలాంటి రుమ్మతులు ఉన్నా, ఎలాంటి గ్రహస్థితిగా ప్రాబ్లం ఉన్నా, మీకు గ్రహాల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నా, ఇప్పటివరకు మీకు బాధిస్తున్నటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నా, మీకు చెడు చూపుతో గ్రహాలు ఏమైనా ఉన్నా కూడా వాటి పవర్ అనేది తగ్గిస్తుంది ఈ యోగం. ఈ యోగం అనేది మంచి అదృష్టం అని మీకు చెప్పుకోవచ్చు. ఈ యోగంలో కనుక మీరు ఖచ్చితంగా నైట్ లాటరీ తగిలిందా
అన్నట్లుగానే మీకు తెల్లారేపటికి కోటీశ్వరుడు అవ్వలేకపోయినా కూడా ఆ ఒక ధైర్యం కూడా మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను కర్కాటక రాశి వాళ్ళకి, ఎదుటి వాళ్ళని, పక్కన వాళ్ళని, చుట్టాలని, పక్కాలని ఎవ్వరిని నమ్మొద్దు. పెళ్లి చేసుకున్నటువంటి భార్య భర్తలను కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేదు. మోసపోయేటటువంటి తత్వం ఎక్కువగా అనిపిస్తుంది. ఫైనాన్షియల్గా ఈ 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా మోసపోయే తత్వం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరిని నమ్మకుండా మీ స్వశక్తితో మీరు నిలబడండి. మీరు నిలబడేసి మీరు చేసేటువంటి దానాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపాలు, జపాలు ఏవైతే ఉన్నాయో అవి మీ సొంత డబ్బులతో మాత్రం, మీ కష్టపడిన డబ్బులతో మాత్రమే చేయండి. అప్పు తీసుకొచ్చి ఏది కూడా చేయొద్దు. మీరు విదేశానికి ప్రయత్నం చేస్తున్నా, అదే ఏదైనా చదువు కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు ఇంటర్వ్యూలో పాస్ అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి మీరు ఈ కుంభమేళలో స్నానం ఆచరించిన తర్వాత, కుంభమేళ అంటే గంగా యమున సంస్కృతిలో స్నానం చేయాలని కాదు, మీకు సమీప దూరంలో ఉన్నటువంటి దగ్గర స్నానం ఆచరిస్తే సరిపోతుంది. అలానే మీరు ఇవన్నీ కూడా చేసినట్లయితే కనుక ఈ జనవరి మాసంలో 2020 సంవత్సరంలో చేసేటువంటి ప్రతి క్రియ, ఆవాల దానం చేస్తే కూడా ఆ ఒక ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దేవాది దేవులకి, ఎవరికైతే మీ ఇంటి కులదైవం ఉన్నారో వాళ్ళందరికీ కూడా దానాలు చేయండి. మీ కులదైవం అంటే దేవుని కన్నా కూడా మీ పెద్దలు, మీ పూర్వీకులు, మీకు కాలం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద స్కూళ్ళు కట్టించడం కానివ్వండి, అదే అనాథాశ్రమాలు కట్టించవచ్చు, హాస్పిటల్స్ కట్టించవచ్చు. ఇలాంటి ఏదైనా చేస్తే కూడా మీకు మంచి లాభాదాయకంగా వాళ్ళ నుండి చెడు చూపు పోయేసి మంచి శుభదృష్టి ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నించండి. కర్కాటక రాశి వాళ్ళకి మరొక అదృష్టం ఉంది. పూర్వీకుల ఆస్తి కూడా మీకు కలిసి వచ్చేలా ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే పూర్వీకుల ఆస్తి అంటే ఎక్కడెక్కడో ఆస్తులు ఉంటాయండి. ఆ ఆస్తులు కూడా ఇప్పుడు ఈ ఒక యాగాలు, యజ్ఞాలు చేయడం ద్వారా, మీరు ఇక్కడ దానం చేయడం ద్వారా కూడా హరిదాసు లేకపోతే గంగిరెద్దుకో, లేకపోతే మీకు నదిలోనో ఎక్కడో దగ్గర మీకు స్వామివారికో, మీరు నచ్చినటువంటి దగ్గర మీరు చేసేటువంటి ప్రతి దానం కూడా మినిమం ఒక 11 మందికి భోజనం పెడితే కూడా అది కూడా భోజన దానం అవుతుంది, అన్నదానం అవుతుంది అనమాట. ఆ మేర మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేసి మీకు సంవత్సరం పొడుగుతా కూడా మీకు అదృష్టాన్ని కలిసి వచ్చింది. కాబట్టి ఆ పూర్వీకుల మూలధనం కూడా మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలానే భార్యాభర్తల మధ్య ఎడబాటున్నా, అలానే కోర్టు వ్యవహారాల్లో ఎవరన్నా ఇబ్బంది పడుతున్నా కూడా అవి కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మరీ గొప్పగా ఉండేదానికి యోగం కూడా భావిస్తుంది. కాబట్టి కాశీ ధర్మ యోగం అనేది ఒకటి ఉంది. కాబట్టి ఈ యోగం కూడా మీకు భారిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి మీరు చేసేటువంటి దానాల్లో ఒకటి, మీరు పెద్దలకు చేసే దానం సపరేట్గా అది మీరు చేసుకోండి. ఆచార ప్రకారంగా, ప్రాంతీయ ఆచార ప్రకారంగా మీరు పెద్దలకు చేయండి. అలానే మీరు ప్రతినిత్యము లేదా మీకు కుదిరిన రోజు కనుక మీరు చేయాల్సిన దానం ఏంటంటే బఠానీలు అని దొరుకుతాయండి. మరి పచ్చి బఠానీలు ఉంటాయి. ఆ పచ్చి బఠానీలు, అలానే మనకి శనగలు ఉంటాయి. నాటు శనగలు బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఈ శనగలు 1 కిలో, బఠానీలు 1 కిలో ముందు రోజు తీసుకురండి. అంటే మంగళవారం చేస్తే మంచిది, లేదా గురువారం చేస్తే మంచిది. అంటే దానికి తగ్గట్టుగా అంటే మీరు బుధవారం కానివ్వండి, లేకపోతే సోమవారం రోజు కానివ్వండి తెచ్చుకొని అవి నానపోసేసి ఏకుంజామున, అంటే ఏకుంజామున వాటిని ఆ నానబెట్టినటువంటి బఠానీలు, శనగని మూట కడితే చిన్న చిన్న స్ప్రౌట్స్ లాగా మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చినటువంటి వాటిని తీసుకెళ్ళేసి మీకు నవగ్రహాల దగ్గర కానివ్వండి, లేదా మీకు నాగ పడిగలు ఎక్కడైనా ఉంటే, లేదా పుట్ట దగ్గర అయినా సరే వాటిని నైవేద్య రూపంగా పెట్టేసి వాటిని ప్రసాద రూపంగా కనుక జనానికి పెట్టినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి ఏళ్ళనాటి శని కావచ్చు, మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు కావచ్చు, అలానే మీకు కుజదోషం, రాహుదోషం, రాహుకేతు దోషం కానివ్వండి, శుక్రదోషం అంటే కలత్ర దోషం కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. త్వరగా పెళ్లిళ్ళు అయ్యేందుకు, విదేశానికి ప్రయత్నం చేసే, జాబ్ ప్రయత్నం చేసే కూడా ఈ యొక్క చిన్న రెమెడీ చేయడం ద్వారా కూడా మీకు మంచి అదృష్టం కలిసి ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నించండి. ప్రతి మాసంలో మనం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెంబర్ కూడా ప్రతినిత్యం మనం పారాయణ రూపంగా చేసుకుంటే కనుక కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం అనేది వరించేలాగా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ కుబేరుడు లక్ష్మీదేవితో పాటు మన ఇంటికి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఇంట్లో చదువుతుంటే ఈ నెంబర్, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ కూడా మీకు ఆకర్షవంతులు అయ్యేందుకు నేను నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ నెంబర్లో భాగంగా 1155 112 1155 112 ఈ నెంబర్ని కనుక మీరు ప్రతి నిత్యం కూడా పారాయణ రూపంగా, అలానే మనకి జపం రూపంగా మీరు చేతులు ఏదన్నా ఫ్రూట్ కానివ్వండి, కాయ ఏదైనా మనం తినేది ఏదైతే ఉందో, జ్యూస్, వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవేన్ని మన చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసుకొని అవి తాగడం ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ పోయేసి, మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరిగేసి ఏదైతే స్ట్రెస్ ఫీల్ ఉందో ఈ స్ట్రెస్ ఫీల్ కూడా మనలో పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎవరైనా బాధపడుతుంటే కూడా ఈ నెంబర్ని చదివేసి ఇవి తాగడం ద్వారా, తినడం ద్వారా మంచి జరుగుతుంది. మీకు డబ్బులు రానటువంటి పనులు కానీ, మీకు జాబ్ పరంగా బయటికి వెళ్ళడానికి కానీ, మీకు ఎక్కడైనా మంచి పని కోసం బయటకు వెళ్తే కూడా ఈ నెంబర్ని మీరు పట్టించుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ నెంబర్ని చిన్న చిన్న దానాలని చేసుకొని అదృష్టవంతుల వాడిని నేను కోరుకుంటా ఉన్నాను. కర్కాటక రాశి వాళ్ళు రానున్నటువంటి కాలం అందరిలోనూ రాజు రాణిలాగా పాలించాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.